ఒకరిద్దరు కాదు కదా, ఒకరిద్దరికైతే 5 మంది పోయినట్టు ఒకరేం పోతాం. చేయాలి ఎస్టీ వర్గీకరణ వెంటనే, చేయాలి ఎస్టీ వర్గీకరణ వెంటనే, చేయాలి ఎస్టీ వర్గీకరణ వెంటనే. వర్ధిల్లాలి యానాదుల ఐక్యత, వర్ధిల్లాలి యానాదుల ఐక్యత, జై యానాది, జై యానాది, జై యానాది, జై యానాది. ఆలోచించినటువంటి మన వ్యక్తి మన కల్లూరు పెంచలయ్య గారు. వర్ధిల్లాలి కల్లూరు పెంచలయ్య గారి నాయకత్వం, వర్ధిల్లాలి కల్లూరు పెంచలయ్య గారి నాయకత్వం. ఓకే, మనకి ప్రతి ఇంట్లో ఒక సన్నివేశం జరుగుతుంటది. ఏంటంటే ఆ సన్నివేశం, ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటారు, ఒక పెద్ద అబ్బాయి ఒక చిన్న అబ్బాయి. పెద్దోడికేమో వాడు ఏం మాట్లాడు, ఏం పెట్టినా తినేసి వెళ్ళిపోతాడు, కారు మెత్తులు పెట్టినా కానీ. చిన్న అబ్బాయి ఎట్లా కాదు, ఖచ్చితంగా అక్కడ పెరుగు ఉండాలి, నెయ్యి ఉండాలి, అన్నంలో పప్పు ఉండాలి, కూర ఉండాలి. కాబట్టి వాళ్ళు అమ్మేం చేసేదంటే అన్ని పక్కన పెట్టి పెద్దోడు మానేసి వాళ్ళ ఆయన కూడా పెట్టుకుని మానేసి చిన్నోడికి మొత్తం అన్ని పెట్టింది. ఈ సన్నివేశం బట్టి మనకి ఏమర్థం అవుతుంది, ఏమర్థం అవుతుందంటే ఏదైనా కానీ అడిగితేనే మనము సాధిస్తాం. ఆ చిన్నపై ఏం చేశాడు, మొత్తం కళ్ళకి కదా మొత్తం గోడకేసి కొడతాడు, పప్పు లేకపోయినా ఏ లేకపోయినా కానీ. పెద్దోడు అట్ట కాదు, ఏ పెట్టినా తిరిగిపోతాడు. అందుకని వాళ్ళం పట్టించుకోవట్లేదు గురించి. ఒక అమ్మే కాదు, ప్రభుత్వమైనా సరే మనం తిరగబడితేనే, అడిగితేనే, ప్రశ్నిస్తేనే మనకున్న సమస్యల్ని మనం పరిష్కరించుకోవటం. పోతే మనకు 40 ఏళ్ళలో మన స్వతంత్రం వస్తే ఆ స్వతంత్ర ఫలాలు మనకు అందడానికి ఇప్పుడు కనీసం దరిదాపుల్లో కొడలేం. ఎస్సీ మిత్రులు అయితే కనీసం అంటే వాళ్ళ గురించి మనకు ఎటువంటి విభేదాలు లేవు, భేదాభిప్రాయాలు ఏమీ లేవు వాస్తవంగా అయితే. కానీ ఎస్సీ మిత్రుల్లో ఒక్కసారి మీరు గమనించండి, వాళ్ళ అమ్మలకి జాబే, వాళ్ళ ఆయనకి జాబే, వాళ్ళ కోడలకి జాబే, కొడుకు జాబే, అందరికి జాబులు ఉంటాయి. మళ్ళీ ఒక్కసారి ఎరుకులలో చూడండి, ఒకసారి అందరికి పరాలు ఒక రకంగా. సుగాలి అయితే ఒకసారి మన సుగాలి మన ఆస్తికి వెళ్తే అందరూ సుగాలి పిల్లలే ఉండరు, యానాది పిల్లలు ఇద్దరు ఉన్నారు అక్కడ. ఎక్కడున్నారా అంటే వాళ్ళంటే అక్కడ పంటలు చేస్తారు, అంటూ అవుతుంటారు యానాదులందరూ. అంటే ఆస్తుల్లో పడితే పరిస్థితి ఉంది. ఇంత దారుణమైన పరిస్థితి అంటే రిజర్వేషన్ ఫలాలకు సంబంధించి ఒక అందిపుచ్చుకోవటంలో ఎంత వెనకబడి ఉన్నామో ఒక్కసారి మనం దాన్ని గమనించుకోవాలి. ఈ స్వతంత్ర ఫలాలు మనకు రావడం ఇంత టైం పడితే మిగతా 9 ఫలాలు మొత్తం బాగా ముందుకెళ్ళిపోతున్నాయి. కాబట్టి మిత్రులారా, మనకున్న ఈ సమస్యలకు సంబంధించి మనం బాగా గుర్తించి మనం ముందుకెళితే మన వర్గీకరణ అందుబాటులో చాలా ముందుంది, దీన్ని అందిపుచ్చుకోవచ్చు. వర్ధిల్లాలి యానాదుల ఐక్యత, వర్ధిల్లాలి యానాదుల ఐక్యత. జోహార్ వెన్నెలకంటి రాఘవయ్య గారు, జోహార్ వెన్నెలకంటి రాఘవయ్య గారు, జోహార్ అంబేద్కర్ గారు, జోహార్ అంబేద్కర్ గారు. కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలని, కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలని.